న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలు మొదలైన కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ పనులతో ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. ఎడతెరిపి లేని వానలు, వరద కారణంగా చాలా చోట్ల ట్రాకులు దెబ్బతిన్నాయి. దీంతో చాలా సర్వీసులు రద్దు చేశారు. 4వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల పునరుద్ధరణ చేశారు. అయినా కొన్ని చోట్ల ఆలస్యమవుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. గతంలోనే తాము ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నామని, ఊహించని విపత్తుతో చిక్కుకుపోయామని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గరీబ్ రథ్ విశాఖ ఎక్స్ప్రెస్ రైళ్లను ఖమ్మం వద్ద గంటల తరబడి నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఇక నడుస్తున్న రైళ్లు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి సుజాత అడిగి తెలుసుకుందాం. సుజాత, ట్రైన్స్ గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, గత వారం రోజుల కిందట కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అటు రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో రాయనపాడు, అదేవిధంగా కాజీపేటతో మరికొన్ని రైల్వే ట్రాక్స్ అనేవి దెబ్బతినడంతో అటు రైలుకి సంబంధించి డైవర్షన్ చేశారు. దాంతోపాటు కొన్ని ట్రైన్స్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి తిరిగి పునరుద్ధీకరించడం వల్ల అటు ట్రైన్స్ అయితే మాత్రము నడుస్తున్నప్పటికీ కొన్ని ఆలస్యంగా అయితే మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కూడా అటు ప్రయాణికులు అయితే మాత్రం ట్రైన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారం రోజుల నుంచి అటు రైళ్లకి సంబంధించి పూర్తిగా క్యాన్సిలేషన్ చేయడం, ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే వీళ్ళు కొన్ని నెలల తరబడి అటు ట్రైన్స్ని అయితే బుకింగ్ చేసుకున్నారు. వాటిని సడన్గా ఆపివేయడం వల్ల ప్రయాణికులు కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవాలి. ఏదైతే ఓవర్ఫ్లోడ్ రావడం వల్ల రాయనపాడుకి సంబంధించినటువంటి ట్రైన్స్ ఏదైతే ఉంటాయో వాటిని కొన్ని మొత్తం 21 ట్రైన్స్ని అయితే మాత్రము డైవర్షన్ చేశారు. కొన్నిటిని మాత్రము క్యాన్సిలేషన్ చేశారు. 21 ట్రైన్స్ క్యాన్సిలేషన్లో అటు కాజీపేట్ డోర్నకల్కి సంబంధించినటువంటి ట్రైన్తో పాటు డోర్నకల్, విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే, గుంటూరు నుంచి విజయవాడ, అంటే వీటన్నిటిని చూస్తే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా కాజీపేట్ నుంచి డోర్నకల్, అదేవిధంగా గుంటూరు నుంచి విజయవాడ, ఈ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా రద్దు చేశారు. అయితే ఈ రోజు నుంచి కొంతమేరకు ట్రైన్స్ అనేవి పూర్తి స్థాయిలో నడుస్తాయని చెప్పినప్పటికీ కూడా ఆ ట్రాక్స్ పూర్తిగా దెబ్బతిని వాటిని ఇప్పుడే మళ్ళీ ట్రాక్స్ని నిర్మించడం వల్ల అయితే మాత్రం కొంతవరకు ట్రైన్స్ అనేది ఆలస్యంగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని డేస్, ఎంత టైం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని మాట్లాడిద్దాము. ఒక్కసారి किधर जा रहे भैया? गुंटूर। गुंटूर। ट्रेन बुकिंग क्या हुआ? 12:20 पे। 12:20। कब से वेट कर रहे? अभी आए। अभी आए। ఇప్పుడే వచ్చారు వీళ్ళు. గుంటూరు వెళ్తున్నటువంటి ప్రయాణికులు అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఎందుకంటే ఈ ట్రాక్స్ దెబ్బతినడం వల్లనే అటు ట్రైన్కి సంబంధించి లేట్గా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి చెన్నై కావచ్చు, అదేవిధంగా ముల్కూరి, అదేవిధంగా ఢిల్లీ, వీటికి సంబంధించినటువంటి ట్రైన్స్ అన్నిటినీ కూడా డైవర్షన్ చేయడం వల్ల కొంతమేరకు అయితే ప్రయాణికులు చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. కిదర్ జా రే అమ్మా? తెలుగే పోయి వచ్చేసినామండి. ఇప్పుడు ట్రైన్ అయితే చాలా డీలా ఉంది. ఇప్పుడైతే మేము నిన్న వైజాగ్లో 5 o'clock ఎక్కినామంటే యాక్చువల్గా 5:30కి అట్లా దిగిపోవాలి. ఇప్పుడు 10 అయింది. అంటే 5 hours 6 hours వెరీ డీలే ఉంది. అది మళ్ళీ ఏముందో ఏందో తెలియదు. ఏమైనా అడిగితే వర్క్ అవుతుందని అని చెప్తున్నారు. అంటే డైవర్షన్ ఏమన్నా అయ్యాయా ట్రైన్? అంటే అయినాయి. అది మేము వచ్చిన ట్రైను 5:30ది గోదావరి ఎక్స్ప్రెస్. సో అది రావాల్సింది మహబూబ్ నగర్ నుంచి రావాలి, ఖమ్మం నుంచి రావాలి. రాకుండా డైరెక్ట్ మన నల్గొండ నుంచి వచ్చేసింది డైరెక్ట్. ఎన్ని గంటల సేపు డిలే అయింది? 5 అంటే 4-5 hours, 4-5 hours డిలే అయింది. అంటే ట్రైన్స్ వచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉందా జర్నీ? అంటే మంచిగానే ఉందండి, పర్వాలేదు. కాకపోతే స్టాప్ చాలాసేపు అయిపోతుంది. సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కూడా చాలాసేపు అయిపోతున్నాయి.
అటు ప్రయాణికులు వస్తున్నటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి లేట్గా రావడంతో పాటు ప్రతి స్టాప్ వద్ద కూడా ఆగడము మధ్య మధ్యలో ఆగడం వల్ల కొంతమేరకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. దాంతో పాటు 4-5 గంటల పాటు డిలే అయింది. అంటే ముందుగా చేరుకోవాల్సినటువంటి హైదరాబాద్కి అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావాలి, కానీ 4 గంటలు 5 గంటలు లేట్గా అయితే మాత్రం వచ్చామని చెప్తున్నారు. చూస్తున్నాం కదా, వేరే రాష్ట్రాలకు వెళ్ళేటువంటి చిన్న పిల్లలతో సహా వీళ్ళైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. దాంతోపాటు అటు ఎస్వీడీకే చెన్నై సెంట్రల్కి వెళ్ళేటువంటి కాజీపేట్ సికింద్రాబాద్ వీటి నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఆగిపోయాయని చెప్తున్నారు. వీటిని అంటే ఎక్కువగా అటు ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటువంటి చెన్నై వీటికి వెళ్ళేటువంటి వాళ్ళు ముందుగానే టికెట్స్ని బుకింగ్ చేసుకుంటారు. ఆ టికెట్స్ బుకింగ్కి క్యాన్సిలేషన్కి టైం లేకపోవడం, కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. భయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? రైల్వే స్టేషన్ మొత్తం కూడా గత వారం రోజులతో పోలిస్తే ఈరోజు కొంతమేరకు రద్దీ తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే క్యాన్సిలేషన్స్ అంటే ట్రైన్స్ నడుస్తున్నాయా లేదా అని వాళ్ళకి క్లారిటీ లేక చాలామంది అయితే మాత్రము ఈ రైల్వే స్టేషన్కి రావడం లేదు. అయితే ఈ రోజు నుంచి సాఫీగా ట్రైన్స్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అప్పుడు రాయనపాడు కావచ్చు, కాజీపేటకి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే దెబ్బతిన్నదో దాన్ని కొంతమేరకు పూర్తి స్థాయిలో పనులు అయిపోవడం వల్ల మాత్రము ఈ రోజు నుంచి ట్రైన్ సాఫీగా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ద